నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవీ చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటున్నారు. రాజమండ్రి లలితానగర్లో భక్తి శ్రద్ధలతో హోమాలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. స్థానిక లలితానగర్లో నామర ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం బుధవారం పాశుపత మంజు సూక్త హోమం, మహాలక్ష్మి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, తంగేళ్ల బాబీ, పెనుగొండ రామకృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, గంధం భైరవస్వామి, గంధం కృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారిని నామన వాసు సాదరంగా ఆహ్వానించారు. పుల్లెల సత్యనారాయణ దుర్గాదేవి ప్రాశస్త్యాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్టు వివరించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ తాతాజీ, శ్రీరాములు, మోహన్, నాగార్జున, సతీష్, హంజీ స్థానిక పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా తొలగాలి అంటే మన నిత్యము దీపం పెట్టుకోవాలి. ఏ పని చేసినా తూర్పు ఉత్తరాలు దిక్కులు తిరిగి మనం చేయాలి. తూర్పు చతుశృంగ 4 కొమ్ములు గలవాడు, సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వా, జిహ్వ అనగా నాలుకలు, 7 నాలుకలు గలవాడు, సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వా ద్విశీర్షకః. రాజమండ్రి సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి అర్చకులతో కుంకుమార్చన, మహాచండీ పారాయణం, గాయత్రి రుద్ర సహిత మన్యు సూక్త హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ అమ్మవారి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా మాతృరూపిణి సేవా సంస్థ అజ్జరపు హరిబాబు మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా నవరాత్రి మహోత్సవాలను సీతంపేటలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శక్తి కావాలి. ఆ శక్తిని ప్రసాదించేదే శక్తి స్వరూపం అయినటువంటి జగన్మాత. ఆ జగన్మాత స్వరూపంగా మన దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ. అమ్మ యొక్క లలితా పరాభట్టారికకి ఏ విధంగా అయితే కూడా సైన్యం ఎలాగైతే ఉంటుందో వారాహిదేవి లాగా అలాగటువంటి సైన్యం కింద మీరందరూ వచ్చి ఆ రోజు మీరు వినిపించినటువంటి ఆ శక్తే రాజమండ్రి ఇన్నిస్పేట కోటిపల్లి బస్టాండ్ పక్కన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం 39వ దసరా మహోత్సవాలు ఆలయ గౌరవాధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, ఏకహారతి, బిల్వహారతి, నక్షత్రహారతులు అమ్మవారికి సమర్పించారు. యాగబ్రహ్మ ఈమని సంతోష్ శర్మ చండీ హోమాన్ని దంపతుల చేత నిర్వహించారు. కార్యక్రమంలో కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్డు వాంబే గృహాల శ్రీ విజయ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్డు వాంబే గృహాల వద్ద శ్రీ విజయ కనకదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమానికి నామన వాసు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. విచ్చేసిన అతిథులను కమిటీ వారు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పడాల వెంకటేష్ మిత్ర బృందం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నమరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా 11 రోజులు భవానీలకు, స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాట్లను చేశారు. కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ రోజురోజుకి భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా ఈఎస్ఆర్ అధినేతలు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను మాట్లాడుతూ భక్తులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భవానీలకు, స్వాములకు అల్పాహారం దీక్ష అందించడం తమ పూర్వజన్మ సుకృతమని, అలాగే కోలమూరు, కొంతమూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు కూడా రోజురోజుకు పెరుగుతూ ఉండటం ఎంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఈరోజు మొదటి 3వ రోజు బాగా ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం 9 రోజులు
జరిగింది. ఈ సంవత్సరం 11 రోజులు. ఈ 11 రోజులు ఇదే రకంగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఇలాగే కొనసాగిద్ది. ఉదయం మధ్యాహ్నం ఈ 11 రోజులు కూడా ఈ కార్యక్రమంలో సాగిద్దాం. ఈ 5 సంవత్సరాల నుంచి ఇదే రకంగా సాగుతుంది. భక్తులు ఎవరన్నా రావచ్చు. ఈ పలహారం సేకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నేను ఇలా ఈ భవానీలకి 10 సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ విజయదశమి సందర్భంగా కోలమూరు పున్నమరెడ్డి ఈశ్వర్ లేఅవుట్లో భవానీ మాల అయ్యప్ప మాల వేసిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పొద్దుటే ఓడి మధ్యాహ్నం భిక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న పున్నమరెడ్డి ఈశ్వరుడు గారికి, అలాగే కోలమూరు ప్రాథమిక పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డాల సీని గారికి, కోలమూరు పంచాయతీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతాభావం తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు బట్టి ఇలాగా ఈ కార్యక్రమం విజయదశమి రోజున మొదలుపెట్టి 11 రోజులు అన్ని కార్యక్రమాలను భవానీలు కానీ స్వాములు కానీ ఎవరు వచ్చినా పొద్దున్నే అల్పాహారం, మధ్యాహ్నం ఒడి ఈ కార్యక్రమాన్ని ఇలాగా పున్నమరెడ్డి ఈశ్వరరెడ్డి గారు గత 5 సంవత్సరాలు బట్టి నిర్వహిస్తున్నారు. ఈ భవానీ భక్తులు కానీ ప్రజలు కానీ అందరూ దీన్ని స్వాగతిస్తూ రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలలో గణపతి పూజ, నవగ్రహారాధన, శ్రీచక్ష క్షీరాభిషేకాలు, కుంకుమార్చన, ఆలయ ప్రధానార్చకులతో పూజలు చేస్తున్నారు. అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. శ్రీ జ్ఞాన సరస్వతి మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం నృత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమండ్రి సీతమ్మ సందులో శ్రీ 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 నవస్వర్ణ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతమ్మ సందులో శ్రీ 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 నవస్వర్ణ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 4వ తేదీన ఊరేగింపు, 11వ తేదీన అన్నసంతర్పణ ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో నక్క చిట్టిబాబు, అనుపోజు వెంకటరమణ, బెదవాడ రాజ్కుమార్, కడియాల వరబాబు, ముక్కామల స్వామి, పులమూరి సతీష్ కుమార్, సాగర్, గుంటముక్కల రాజు, ముక్కామల మణిబాబు తదితరులు పాల్గొన్నారు. కుంకుమ పూజలు, సాయంకాలం కుంకుమ పూజలు, మళ్ళీ మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క రోజున ఒక సామూహిక శ్రీ సూక్త పారాయణం, ఇవన్నీ కూడా సప్తశతులు, ఇవన్నీ పారాయణాలతో ఎంతో అమోఘంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అన్నీ చేస్తూ ఈ కార్యక్రమానికి తోటి స్వర్ణకార సోదరులు, జ్యువెలరీ వ్యాపారస్తులు, జ్యువెలరీ సోదరులు, వెండి పనులు, మరాఠీ సంఘం వారు అందరూ కలిసి కార్యక్రమాన్ని మార్వడీస్ అందరూ కలిపి కార్యక్రమం చేస్తాం. ఇలాగే మళ్ళీ సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరుగుతున్నాయి. రాజమండ్రి బైపాస్ రోడ్ డౌన్ వద్ద గల శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. విజయదశమిని పురస్కరించుకుని బైపాస్ రోడ్ డౌన్ వద్ద గల శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బంగారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నవరాత్రులు 9 రోజులు అన్నప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, బుడ్డిగిరాధ, చెలుబోయిన సూర్యనారాయణమూర్తి, కొల్లిబుజ్జి, ఈతలపాటి రవి, బివి రమణ చేతుల మీదుగా ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు వడ్డాది దుర్గాప్రసాద్, ముత్యాల దుర్గాప్రసాద్, రెల్లి శ్రీను, వడ్డాది దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి బిఎల్పురం కనకదుర్గాదేవి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బిఎల్పురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, మండపారాధన, నవకలశారాధన, గాయత్రి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. నరవ అనంత, బట్టనూకరాజు, సిహెచ్ సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం అంతా దీపాల కాంతులతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో సహస్ర కుంకుమ పూజ చేస్తున్నారు. కార్యక్రమంలో గొందేశి శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, బడ్డి రాజా, జిపిఆర్ నాయుడు, సాగర్ కిరాణా ప్రభ, యలవర్తి నాగేంద్ర, దుర్గాప్రసాద్ రాజు, కృష్ణకిషోర్, సూరంపూడి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీచక్రానికి పంచామృత అభిషేకాలు, సహస్ర కుంకుమ పూజలు చేస్తున్నారు. ధర్మకర్త మేడి త్రిమూర్తులు, ఆయన కుమారుడు మేడి దుర్గేష్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు 4వ సచివాలయం పరిధి అంగన్వాడీ కేంద్ర కార్యాలయంలో సామాజిక శ్రీమంతాల కార్యక్రమం జరిగింది. కుటుంబాన్ని నడిపించేది మహిళలేనని, వారు ఆరోగ్యపరంగా ముందుంటే ఆ కుటుంబం అభివృద్ధిలో ఉంటుందని, తద్వారా ఆ సమాజం ఉన్నతంగా ఉంటుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు 4వ సచివాలయం పరిధి అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సామాజిక శ్రీమంతాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిధిలో గర్భిణులకు పౌష్టికాహారం కిట్లు, పండ్లు అందించారు. ఐసీడీఎస్ సిడిపిఓ జి గౌరమ్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్ సింహాచలం గుల్జార్ బేగం పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తిరుమల స్కూల్ ప్రతినిధి నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగిన జాహ్నవి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు, అచ్చుల విజయకుమార్, ఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రోజుల కిందట గవర్నమెంట్ హాస్పిటల్లో
మా ఇంటికాడ ఒక అమ్మాయిని జాయిన్ చేస్తాం. ఇవాళ 6 రోజులైంది బాక్సులు బాబుని పెట్టి. అదే ఆ బాబు కానీ బయట ఉండి పెట్టుంటే 30,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. డెలివరీకి 50,000 నుంచి 60,000 ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళ రోజున. ఒక రూపాయి కూడా ఇప్పుడు దాకా ఖర్చు అవ్వకుండా మన అంగన్వాడీ టీచర్లే కానీ ఆయాలే కానీ అందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళ మేము రిజైన్ చేస్తాడు మాకు అక్కలేదని చెప్పి ఇప్పుడు మన ఊళ్ళో కూడా జీతాలు సరిపోలేక ముగ్గురు ఖాళీగా ఉన్నారు. 3 పోస్టులు ఖాళీ వచ్చింది. అంగన్వాడీ టీచర్లు కూడా మాకు అక్కలేదండి, మేము చేయలో మాకు కుదరలో జీతాలు సరిపడలేదు, కష్టపడి చేస్తాం. మా మీద డిమాండ్గా ఉంది, మా మీద ఎంక్వైరీలు ఎక్కువ ఉన్నాయి, చాలా సూపర్వైజింగ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా కదా స్టాఫ్ రోజు కష్టపడతారు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారం మీరు వెళ్తే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది, ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, దేశం బాగుపడుతుంది. మన పిల్లలు మన భవిష్యత్తు అంటే మనమే వాళ్ళని తీర్చిదిద్దాలి. కాబట్టి మనం ముందు మన ఆరోగ్యం గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటేనే వాళ్ళని సవ్యంగా పెంచగలం. రాజమండ్రి తుమ్మలావ 1వ వీధిలో భక్తులకు అన్నదానం చేశారు. తుమ్మలావ 1వ వీధిలో శ్రీ బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథులు కరగాని వేణు, వీరాజు, జి రమేష్, కమిటీ సభ్యులు పిచ్చిక నాగప్పారావు, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ నిర్వహించారు. భారతీయ జనతా యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నమో యువరన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రన్కి ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీకే నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు, రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర యానాపు యేసు, బీజేపీ జిల్లా కార్యదర్శులు స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, రవిశంకర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయి, బీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ రాజమండ్రి నగరంలో విద్యార్థులు, యువత అందరితో కలిసి డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి నష్టాలపై ఒక చైతన్యాన్ని, అవగాహనని ఏర్పాటు చేయాలని చెప్పి యువమోర్చా ఆధ్వర్యంలో ఒక ర్యాలీని, మారథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ దుర్గా సెంటర్లో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక కోరుకొండ రోడ్ శ్రీ దుర్గా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద బుధవారం 3వ రోజు ఉచిత అన్నదానాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రావిపాటి మదన గోపాలస్వామి, జాంపేట దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం, జ్యోతుల లక్ష్మీదేవి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దుద్దుపూడి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, జొన్నాడ వెంకట సుబ్బారావు, కంటిపూడి లక్ష్మణరావు, భీమవరపు వెంకటేశ్వరరావు, కాలెపు రవి, జొన్నాడ లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్కు బాధ్యతా సేవా సంస్థ అభినందనలు తెలిపింది. కాకి బట్టల మాటున కఠినత్వమే కాదు, చిన్నారులకు చెప్పులు కొనిపెట్టి మానవత్వం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెలిశెట్టి వెంకటరత్నానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిజాల బాబు అభినందన సత్కారం చేశారు. ఇటీవల విజయవాడ పోరంకి సమీపంలో నడిరోడ్డు మీద కాళ్లకు చెప్పులు లేకుండా వెళుతున్న పిల్లలను చూసి చెరించిపోయి వాళ్ళకి వెంటనే చెప్పులు కొనిపెట్టి తన ఉదారతను చాటుకున్నారాయన. ఆయన చేసిన సేవ రాష్ట్రమంతటా వైరలైంది. బాబు నేతృత్వంలో బాధ్యతా సభ్యులు బుధవారం విజయవాడ కామయ్యతోపు జంక్షన్లో ట్రాఫిక్ నిర్వహణా విధుల్లో ఉన్న ఆయన కలిసి అభినందించారు. పూల మొక్కలు, మెమెంటో బహుకరించి ఆయన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా గిరిజాల మాట్లాడుతూ ఇటువంటి నిజమైన సేవా తత్పరులను అభినందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీరి సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. బాధ్యతా సేవా సంస్థ సేవలు చేయటమే కాక ఇటువంటి వారిని గుర్తించి వారిని సముచిత రీతిలో గౌరవించడం కూడా చేస్తోందని చెప్పారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు, బాధ్యత సభ్యులు మహమ్మద్ సర్కార్ భాష, పున్నమరాజు వీర్రాజు, కొకిరాల వెంకటేశ్వరరావు, రాగోలు మహేష్ తదితరులు సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి అంబేద్కర్ నగర్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. శ్రీ సాయి భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో మన బంగారు తల్లి 17వ దేవి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని పురస్కరించుకుని 13వ అంబేద్కర్ నగర్ వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో బ్యానర్ సత్యబాబు, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, కన్నారావు, శివశంకర, మణికంఠ, మణి గణేష్, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.